సమాజం భ్రష్టు పట్టిపోయింది, ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతున్నారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే రెండు ఉదాహరణలు. రీసెంట్గా విజయనగరం జిల్లాలో ఒక టీచరు స్టేజ్ మీద నిలబడి పిల్లలందరినీ నిలబెట్టి ఆయన గుంజులు తీసి అందరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే పిల్లలందరికీ పాదాభివందనం చేశాడు. మీకు చదువు చెప్పుతున్నందుకు మేము తప్పు చెప్తున్నామో, నేను చెప్పింది మీరు వినట్లేదో మాకు అర్థం కావట్లేదు. పిల్లల్లో మార్పు రావట్లేదు. పిల్లలు అస్సలు చదవట్లేదు. చదువు మీద చూపించట్లేదు ఇంట్రెస్ట్. తల్లిదండ్రులు కూడా మారాలి. కొట్టొద్దు, తిట్టొద్దు. ఏమైనా అంటే హట్ అవ్వడం, సూసైడ్లు, ఇంట్లోంచి పేరెంట్స్ని తీసుకొచ్చి గొడవ చేయటం. ఎక్కడో ఒక చోట టీచర్స్ విషయంలో కూడా తప్పులు ఉన్నాయి. కానీ మరి ఇంతనా? ఒక టీచరు సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి పిల్లలకి? మా రోజుల్లో 90స్లో అయితే బెల్ట్తో కొట్టేవాడు. మా ఫిజిక్స్ సార్ అయితే చెట్టు ఎక్కి కొమ్మ ఎరగొట్టుకొని వచ్చి దాని నుంచి కర్రలు తీసుకొని మరీ కొట్టేవాడు. కరెంటు తీగని పురి తిప్పి కొట్టేవాడు వీపు మీద. అయినా మేము ఇంట్లో చెప్పం. ఇంట్లో కూడా 4 తంతారేమని భయంతో మేము చదువుకునే వాళ్ళం. అలా ఉండేది. ఈరోజు ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇంజనీరింగ్లు ఉన్నారు, మా దాంట్లో ఇంగ్లీష్లో డాక్టర్స్ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఆర్మీ కమాండర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ టీచర్ ఆవేదన ఏంటి అంటే, పిల్లలు ఇలా అంటున్నారు, ఈ కోతి బరికిన కటింగ్ ప్రాపర్గా హెయిర్ కట్ చేసుకొని రాండ్రా అంటే ఈ లైన్స్ ఏంటో, అలా వద్దురా అంటే అలాగే కావాలంటాడు, తగ్గేదేలే అంటాడు. చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇది ఒక ఉదాహరణ. ఇది పిల్లల జీవితానికి సంబంధించింది, తల్లిదండ్రులకు సంబంధించింది. ఇంకోటి, హబ్సిగూడలో పిల్లలు ఇద్దరిని చంపేసి ఇద్దరు భార్యాభర్త ఉరి వేసుకున్నారు. ఇది వాళ్ళ బంధువుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఇంటి ఓనరు వాళ్ళిద్దరూ ఉరి వేసుకొని పోయాక ఆ ఇంటి ఓనర్ అంటాడు, నా ఇంట్లోనే ఉరి వేసుకోవాలా? ఏ ట్రైన్ కిందో పడి చావచ్చు కదా. ఆర్థిక ఇబ్బందులు. గత 6 నెలలుగా ఆ చంద్రశేఖర్ ఆయనకి ఉద్యోగం లేదు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులకి చెప్పుకోలేక, ఎవరిని హెల్ప్ అడగలేక, అప్పు ఇచ్చేవాళ్ళు లేక, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. పిల్లలిద్దరిని హత్య చేసి వాళ్ళిద్దరూ ఫ్యాన్కి ఉరి వేసుకున్నారు. దానికి సంబంధించి ఆ ఇంటి ఓనర్ అన్న మాట ఇది, ఏ ట్రైన్ కిందో ఏ బావిలోనో దూకాలి కానీ నా ఇల్లే కనిపించిందా వీళ్ళకి, నా ఇంట్లోనే చావాలా. సో ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.